భూలోక వీరులు ఎవరో మనం తెలుసుకున్నాం. ఒక మోషే కనపడుతున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనబడుతున్నాడు. భూలోకంలో ఒక ప్రాంతాన్ని కాదు, భూలోకం అంతటిని వారు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా హృదయాలను వాళ్ళు ఆక్రమించుకున్నారు, సాధించారు, సంపాదించారు. చరిత్రను సృష్టించారు. ప్రపంచానికే శకపురుషుడయ్యాడు మన ప్రభు. ఎలా సాధ్యం ఇది అంటే కేవలం కత్తితో కాదు, కర్రతో కాదు, బాంబుతో కాదు, సాత్వికముతోనే అది సాధ్యమైంది వాళ్ళకి. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునే స్వతంత్రించుకొందురు. ఇది వారి బ్రతుకులో, వారి జీవితంలో అక్షరాల నెరవేరినటువంటి సత్యం. కనుక ఆ ప్రభువును ధరించుకున్న మనం సాత్వికము గలవారమై ఉన్నప్పుడు మనం కూడా అనేకులను సంపాదించుకోగలుగుతాం. మీ కుటుంబంలో ఉన్నవారందరిలో మీరు ఎంతమందిని సంపాదించుకున్నారు? ఒక్కరినైనా సంపాదించుకున్నారా? దేవుని కొరకు సంపాదించారా? లేదు అని జవాబు వచ్చిందంటే మీరు సాత్వికులు కాదని తేలిపోతుంది. అటివారు ఏమీ సంపాదించుకోలేరు. లోక సంబంధంగా ఎంత సంపాదించుకున్నా అదంతా వృధా ప్రయాసగా మిగిలిపోతుంది. అది ఇక్కడితో ఖతమైపోతుంది. మరణం తరువాత దేవుడుండి ఆ మహాలోకానికి వెళ్ళాలంటే ఆయన లక్షణం సాత్వికం. అది నీలో ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకుంటే నీవు అందులోనికి ప్రవేశించుట సాధ్యపడదు. గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ సాత్వికులుగా మారాలి, దీన మనస్సు గలవారిగా మారాలి. ఈ దీన మనస్సు, ఈ సాత్వికం ఎలా వస్తుంది? ఎవరు నేర్పిస్తారు అంటే, నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. కనుక సాత్వికమును దీన మనస్సును ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన మాటల ద్వారా నేర్చుకోవాలి. ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఆయన సన్నిధిలో, మందిరములో మాత్రమే. అందుకు మందిరానికి ఖచ్చితంగా మానక రావలెను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. సాత్వికము గలవారు వీరే అనటానికి రుజువుగా 1
లేక 2 లక్షణాలు ఉండాలి. 1 లేక 2 లక్షణాలు ఉంటే ఆ 2 లక్షణాలు ఉన్నవారు సాత్వికులు అనటానికి ఆధారం, రుజువు. గనుక ఏంటి ఆ 2 లక్షణాలు? ఒకటి స్త్రీలు చెప్పండి, ఇంకోటి పురుషులు చెప్పండి. మొదటి లక్షణం ఏంటి? సాత్వికం యొక్క మొదటి లక్షణం లేడీస్ ఫస్ట్ అంటారుగా, అందుకని మీకే ఇచ్చా. చెప్పండి. సాత్వికానికి 2 లక్షణాలు చాలా ఉన్నాయి, నేను 2 తీసుకున్నా. మొదటిది సిస్టర్స్ చెప్పండి, రెండవది బ్రదర్స్ చెప్పండి. సాత్వికం యొక్క లక్షణం ఏంటి? చెప్పురా, మీరు చెప్పండి. త్వరపడి కోపపడకూడదు. ఇంకా యేసు కుమార్ చెప్పాడుగా, మిగతా వాళ్ళు చెప్పండి. ఓర్పు, సహనం 2 చెప్పేశారు, మీరు ఒకటి చెప్పండి. వాళ్ళు 2 చెప్పినప్పుడు మీరు ఒకటన్నా చెప్పొద్దట. ఒకటి చెప్పండి. మీరు చెప్పినవి కరెక్ట్ కాదు, చెప్పేసాం అనుకుంటున్నారా? ఎవరిని చూడాలి అది తెలియాలంటే? మరి చూడాలి కదా, మరి ఆయన్ని ఏం తెలియాలన్నా ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు వారిని చూడాలి, ఆయన్నే చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. అది ఈయన జగడం ఆడడు. మరి నువ్వు జగడం ఆడతావా, ఆడవా? ఈయన జగడం ఆడడు. జగడం అంటే ఏంటి? తగాదా, గొడవ. జగడమాడడు అంటే సాత్వికులు ఏమాడరు? జగడమాడరు, వాదోపవాదనలు చేయరు, కేకలు వేయరు, అరవరు. కిందుంది, వీధులలో అసలు వినపడదు, ఆయన శబ్దం వినపడదు. ఎంత మౌనంగా ఉంటాడో చూడండి. మన కేకలు పక్క లైన్లోకి, పక్క పేటలోకి వినపడుతుంటాయి. మన రభస. సాత్వికుడికి ఉండే లక్షణాలు ఏంటంటే జగడమాడరు, కేకలు వేయరు.
ఆయన జీవితంలో ఎక్కడ జగడం ఆడలేదు, ఎక్కడ కేకలు వేయలేదు. అందుకే అనేకులు పరుగులు తీశారు ఆయన దగ్గరికి రావటానికి అనేకులు పరుగులు తీశారు. బహుజన సమూహము ఆయనను వెంబడించును అని రాయబడింది కదా. నిన్ను బహుజన సమూహం వెంబడిస్తున్నారా? నిన్ను ఎవరన్నా వెంబడిస్తున్నారా? లేదా నీ యొద్ద నుండి పారిపోతున్నారా? నువ్వంటే ప్రేమతో పరిగెత్తుకుంటూ రావాలా, నువ్వంటే భయంతో దూరం అయిపోకూడదు. కనుక సాత్వికంతో సంపాదించండి. భూలోకమునే తల్లక్రిందులు చేయొచ్చు, భూలోకమునే సాధించవచ్చు, స్వతంత్రించుకోవచ్చు. అది భక్తులకి సాధ్యమైనప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాధ్యమైనప్పుడు, ఆయన రక్తంలో కడుగబడి ఆయనను ధరించుకున్న మనకు సాధ్యం అవ్వదా? సాధ్యం కాదా? అసాధ్యమైంది ఏదైనా ఉందా? సాధన చేయండి, సాధ్యమైద్ది. సాధన చేయండి, బాగా సాధన చేయండి. మంచి విషయాలు నేర్చుకున్నాం. సరే, మన మూలవాక్యానికి ఒకసారి వెళ్దాం. మూలవాక్యము పోయిన వారం ఆపాం కదా.